నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీలో ఎవరైనా నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చిన్న లైక్ ఇచ్చి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇక ఈరోజు ముచ్చట ఏంటిదంటే, ఇక మా చిన్నోనికైతే మేము అన్నప్రాసన టెంపుల్‌లో చేయట్లేదు. కాకపోతే మామూలుగా దర్శనం చేసుకోవడానికైతే మా విలేజ్‌లో ఉన్న రామాలయం టెంపుల్‌కి వెళ్తున్నాము. దానికోసమే రెడీ అవుతున్నా అన్నట్టు. ఇక నా రెడీ అవ్వడం మా వెనక బ్యాక్‌గ్రౌండ్ అయితే అస్సలు చూడకండి. ఇక మొత్తం చిందరవందరనే ఉంటది. ఇక ఏదో ఒక ముహూర్తం వస్తది అవన్నీ సదరడానికి. ఇక రోజు సదురుదాం అనుకుంటా. కాకపోతే నాకు ఆ టైం సెట్ కాదు. ఇవన్నీ ముందటేసుకునే వరకు మళ్ళీ మా చిన్నోడు లేస్తాడు, లేకపోతే కీసర అవుతాడు. ఇదంతా ఏందని మంచిగా ఫ్రీ టైం దొరికినప్పుడే సదురుదామని వాటినైతే ముట్టుకోవట్లేదు ప్రెజెంట్ అయితే. ఇక నేనైతే ఇక చాలా రోజులకు మళ్ళీ సారీ కట్టుకున్నా. ఇట్లా సింపుల్గానే కట్టుకుంటా. మామూలుగా చిన్న చిన్న వాటికైతే ఎటన్నా వెళ్తే మాత్రం కొంచెం హెవీగా ఉంటుంది. నార్మల్గా మంచిగా ఒక ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకొని పౌడర్ కూడా వేసుకొని మంచిగా చిన్న టిక్లీ పెట్టుకొని కుంకుమనైతే పెట్టుకుంటాము. ఇక తర్వాత హెయిర్ స్టైలు ఇక ఒకప్పుడైతే అంటే కాలేజ్ డేస్లోనైతే ఇక పఫ్ అవి ఇవి బాగా వేసుకునేదాన్ని. ఇక ఇప్పుడైతే నార్మల్గా ఇక అంటే బాగాసేపు రెడీ అయితే కోపానికి వస్తారు కదండి. ఇక మన అసలు మెయిన్గా జుట్టు విషయంలోనే నాకు చాలా లేట్ అవుతుంది. ఎందుకంటే నార్మల్ డేస్లో మంచిగా వస్తుంది జుట్టు వేసుకుంటే పఫ్ అయినా ఏదైనా కానీ. ఇక బయటని వెళ్దామన్నప్పుడు అస్సలు రాదు, మస్తు చిరాకు వస్తుంది. వేసుకునేటప్పుడు అయితే మొత్తం వంకర టొంకలు వస్తుంది, ఎట్లనో వస్తుంది. కాకపోతే ఇక అందుకే ఈరోజు సెంటర్ పాపడ్ తీసి అయితే అటు ఇటు మంచిగా పఫ్ లెక్కలు వేసుకున్నా. ఇక మామూలుగా చిన్నగా బ్లాక్ బీడ్స్ వేసుకుంటా. ఇక ఇదైతే నాకు మస్తు ఇష్టము. ఎప్పుడైనా కానీ బ్లాక్ బీడ్స్ కొనుక్కుంటూనే ఉంటా. నాకు ఇక అదొక పిచ్చి అన్నట్టు, జ్యువెలరీ పిచ్చి, సారీస్ పిచ్చి. అంటే అవి కట్టను సారీస్ సరిగ్గా, కాకపోతే కొనుక్కుంటూ ఉంటా. ఇక నేను వేసుకున్న బ్లౌజ్ అయితే నేనే స్టిచ్ చేసుకున్నా. మా చిన్నది పుట్టిన తర్వాత మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటే అప్పుడు ఒక 10 బ్లౌజెస్ రాక స్టిచ్ చేసుకున్నా. ఇప్పుడు మాత్రం ఒక్కడు కూడా రావట్లేదు. ఏది వేసుకుందామన్నా మొత్తము కుట్లిప్ వేసుకున్నాడు అవుతుంది, అట్లా ఉంటుంది. అంటే లావైన తర్వాత ఇక మా చిన్నోడు కూడా మంచిగా రెడీ అయిపోయిండు. అంటే మా పాప అప్పుడేమో టెంపుల్లో చేసినాం అన్నప్రాసన మొత్తం అక్కడనే పూజ చేయించి. కాకపోతే మా చిన్నోనికి ఎందుకో ఇంటి దగ్గరనే మామూలుగా పరమాన్నం వండి తినిపిద్దామని అనుకుంటున్నాం. ఇక అంత ఇంట్రెస్ట్ లేదు టెంపుల్లా జరిపించే అంత. ఇక మా చిన్నోడు కూడా పాప మంచిగా రెడీ అయిపోయిండు. అంటే మా ఆడబిడ్డ రెడీ చేసింది వాడిని. పుల్ల వేయకపోవడానికి రీజన్ ఏంటిదంటే ఇక మొత్తం హడావిడిగా పొద్దున్నే రెడీ కావాలి. ఇక మా ఇంట్లోనైతే ఇక చిన్నపిల్లలతో వీళ్ళు ఏం పని సరిగ్గా చేయనియట్లేదు. అందుకనే ఇక టైం సెట్ కాదు, అంత హడావిడి అవుతుంది. మళ్ళీ లేట్ అయితే అందరిని తీసుకెళ్ళాలి కదా. ఇక మా ఏరాలను, ఆడబిడ్డను, మా మామయ్య, అత్త వీళ్ళందరూ ఇక అంత హడావిడి ఎందుకని ఇంట్లోనే వాళ్ళతో తినిపిస్తే అయిపోతుంది కదా అని అట్లా ప్లానింగ్ చేసుకున్నాం అన్నట్టు. ఇక మా ఇంట్లో అంగడి అంటారా, ఇక మా మెయిన్ అంటే చిన్నపిల్లలంతా మా ఇంట్లోనే మెదులుతారు ఎక్కువగా. అంటే మా ఏరాలు పిల్లలైనా మా పిల్లలు వీళ్ళందరూ. సో ఆ ఇంట్లో అందుకే ఆ గోడలకు వీటికి అన్నీ మొత్తము చాక్ పీసులతో రాసి, పెయింటింగ్తో రాసి అట్లుంటుంది అన్నట్టు చిందరవందర. ఇక నేనైతే ఇక్కడ టెంపుల్కి వెళ్ళి దర్శనం అంతా అయిపోయింది. మామూలుగా ఒక 1 అవర్ లోపు ఆ దర్శనం అంతా చేసుకున్నామంటే టెంపుల్లో అయ్యగారు లేరు కానీ ఇక మేమే హనుమాన్ టెంపుల్కి ఫస్ట్ వెళ్ళి అక్కడ కొబ్బరికాయలు కొట్టి నెక్స్ట్ అయితే మా విలేజ్లో రామాలయం ఉంటుంది అన్నట్టు, అక్కడికి వెళ్ళి ఆడ కూడా దర్శనం చేసుకొని వచ్చినాము. ఇక వచ్చిన తర్వాత అందరి కోసం అయితే సేమియా ప్రిపేర్ చేస్తున్నా. మా ఫ్యామిలీ మొత్తానికి 1 కేజీ సేమియాని అయితే ప్రిపేర్ చేస్తున్నా. అంటే చాలామందికి ఎక్కువ క్వాంటిటీలో సేమియా చేసేటప్పుడు వాటర్ ఎంత తీసుకోవాలి, అసలు ఎంత సేమియా తీసుకోవాలని అర్థం కాదు కదా. వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియోలో సింపుల్గా ఆ ప్రాసెస్ మొత్తం చెప్తా, చూసేయండి. నేనైతే అట్లా ఫేస్ చేసిన, ఎప్పుడు చేసిన 10 రూపీస్ ప్యాకెట్, 20 రూపీస్ ప్యాకెట్ అట్లుంటాయి కదండి, వాటిని చేసేదాన్ని. అందాద కొద్దీ ఎంతో కొంత చక్కెర వేసి అది తక్కువనన్నా అయ్యేది, లేకపోతే ఎక్కువనన్నా అయ్యేది, లేకపోతే వాటర్ ఎక్కువ అయ్యేటి అట్లుండేది అన్నట్టు. సో ఆ ప్రాబ్లం లేకుండా చెప్తా. ముందుగానైతే ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా వేపుకోండి. నేనైతే బాదం, జీడిపప్పు అండ్ కిస్మిస్లు తీసుకున్నా. పుచ్చగింజలు కూడా తీసుకోవచ్చు, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకొని దూరగా వేయించుకోండి. ఇక వేయించేటప్పుడే నేను సగం కథం చేస్తా. ఇక నెక్స్ట్ ఆ తర్వాత ఒక 6 అదే నేతిలో ఒక 6 గ్లాసుల సేమియా
తీసుకోండి. అంటే 1 కేజీ ప్యాకెట్ దగ్గర దగ్గర 6 గ్లాసులు అయింది అన్నట్టు, పెద్ద గ్లాసులు. వాటిని కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. నెక్స్ట్ అది వేగిన తర్వాత అందులోనే 18 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోండి. అంటే 1 గ్లాసు సేమియాకి 3 గ్లాసుల వాటర్ చొప్పున 6 గ్లాసుల సేమియాకి 18 గ్లాసుల వాటర్ అన్నట్టు. అది మంచిగా వాటర్లో 80% కుక్ అయిన తర్వాత మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. అంటే 6 గ్లాసుల సేమియా కదండి, అందులో హాఫ్ క్వాంటిటీ షుగర్ సరిపోతుంది. 3 గ్లాసులు తీసుకున్నాను నేనైతే. నెక్స్ట్ అదంతా అది షుగర్ యాడ్ చేసిన తర్వాత ఇక మన సేమియా అనేది ఉడకడం ఆగిపోతుంది అన్నట్టు. నెక్స్ట్ మిల్క్ యాడ్ చేసుకోండి. నేనైతే మాకు పాపకు అంగన్వాడీలో ఇస్తారు కదా, వాటిని అయితే 1 లీటర్ మిల్క్ మొత్తం మంచిగా వాటర్ వేయకుండా మరగబెట్టిన వాటిని అయితే యాడ్ చేసుకున్న వెంటనే ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ ఇలాచీ వేసుకోండి. ఆ తర్వాత మనం మిక్సీ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా, వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టి క్లోజ్ చేసుకోర్రి. ఇట్లా పల్చగా ఉన్నప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే ఇంకొంచెం టైం పట్టిన తర్వాత అది చిక్కగా పడుతుంది అన్నట్టు. ఇక బాగా చిక్కగా ఉంటే కొంతమందికి నచ్చదు. ఇట్లనే పల్చగా ఉండాలనుకున్న వాళ్ళు ఇట్లా వేడి మీద తాగేయండి. లేకపోతే కొన్ని మిల్క్ ఉంచుకోండి, మనం వేడి చేసినవి. మనం తాగే టైంలో అంటే అందరికీ పోస్తాం కదా, ఆ టైంలో అందులో మిల్క్ యాడ్ చేస్తే అది పల్చగా ఉంటుంది అన్నట్టు. ఇంతే. ఇక నేనైతే మంచిగా ప్రిపేర్ చేసి పక్కకైతే పెట్టిన. ఇక తర్వాత ఈరోజు అంటే మా చిన్నోని అన్నప్రాసన జరిగిన రోజు అయితే ట్యూస్డే, మంగళవారము. ఆ రోజు మా ఆయనకైతే ఫాస్టింగ్. మనం ఎవరు ఏం చేసినా అంటే స్నానం చేయకుండా ఎట్లా చేసినా ఏం తినడు. అందుకని ఇక ఎట్లా టెంపుల్కి వెళ్ళొచ్చినాం కదా, రెడీ అయి ఉన్నా కదా, ఇక అప్పుడే ఈ ప్రాసెస్ అనేది మొదలు పెట్టుకున్నాను అన్నట్టు. మధ్యాహ్నం 2 o'clock అట్లా. ఈరోజు అయితే మన క్యాలీఫ్లవర్ను బఠానీ వీటిని అయితే చేస్తా. అందుకోసమనే వాటిని ఇక మా చిన్నోడు అక్కడ పడుకొని ఉన్నాడు. వీటిని అయితే అన్నీ రెడీ చేసుకొని ఉంచుకుందాం. ఈవినింగ్ టైంలో అంటే మా మామయ్య మేకలకి వెళ్తాడు అన్నట్టు. వచ్చిన తర్వాత పరమాన్నం తినిపించచ్చు. ఆ లోపు పనులన్నీ చేసుకుని కంప్లీట్ చేసుకుందామని వాటిని. ఈ చిన్న పిల్లలు ఉండగా ఏ పని చేసుకుందామన్న భయం అవుతుందబ్బా. అంటే జస్ట్ ఇట్లా నేను వీడియోస్ కోసమని కొంచెం ఇట్లా మామూలుగా మొబైల్ పెట్టి స్టాండ్ పెట్టే వరకు మా చిన్నదాన్ని వస్తుంది. ఇక అది వచ్చిందంటే స్టాండర్ మొత్తం ఊపుతుంది ఇద్దరు కిందికి మీదికి అనుకుంటా. ఇక మా చిన్నోడు ఏంటంటే ఏదైనా వర్క్ ఉన్న రోజు పొద్దున లేస్తాడు, లేకపోతే మంచిగా పడుకుంటాడు. కరెక్ట్ నేను ఏమన్నా వీడియో షూట్ చేసుకుందాం లేకపోతే ఏమైనా పని చేసుకుందాము అన్న టైంకే వాళ్ళు లేచి కూర్చుంటాడు. ఇక అంతా హడావిడి అవుతుంది, గందరగోళం అవుతుంది, ఒక్కొక్కసారి చిరాకు వస్తుంది. కాకపోతే ఇక మనం ఏం చేస్తాము, చిన్నపిల్లలు అంతే కదండి, పగబట్టినట్టు చేస్తారు అంటారు కదా. ఎటన్నా ఊరికి వెళ్ళేటప్పుడే తొందర లేవడము, ఏం పనులు చేయనీయకపోవడము అట్లుంటుంది అన్నట్టు. వాడైతే మంచిగా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఇక అందుకే నా పని అయితే మొదలు పెట్టుకున్నా. ఇక నాకు మధ్యలో ఏమైనా తినేటివి కనబడ్డాయి అంటే నోట్లు వేసుడే. వంట రూమ్లోకి పోయినా అంటే అదోటి ఇదోటి నోట్లు వేసుకుంటూనే ఉంటా. ఇక్కడైతే సేమియా పాయసం తింటున్నా. మనం అట్లా మెయిన్గా లావ్ అవ్వడానికి అదొక రీజన్ కూడా. ఏమైనా వంట రూమ్లో ఏమైనా తినేటివి ఉన్నాయనుకోండి, వంట చేసేటప్పుడు ఇంకేదన్నా అటు లోపలికి వెళ్ళినప్పుడు టక్కన పోతే లటక్కన నోట్లేస్తా. అట్లనే నేను లావ్ అయ్యేది ఎక్కువగా. అంటే తినడం కూడా మంచిగానే తింటా అనుకోండి. అండ్ ఇంకొకటి ఏంటిదంటే, ఇంట్లో ఉన్న వాళ్ళు ఖాళీగా ఉన్న టైంలో స్టిచ్చింగ్ నేర్చుకోండి అబ్బా, మంచిగా యూజ్ అవుతుంది. నాకైతే నా మ్యారేజ్కి ముందైతే మా చెల్లె వాళ్ళకు స్టిచ్చింగ్ మిషన్ ఉండే. సో అప్పుడు ఒక్కొక్కటి చిన్న చిన్నగా యూట్యూబ్లో చూసుకుంటా స్టార్ట్ చేసినాం అన్నట్టు. అన్ని ప్రయోగాలు చేసేటోళ్ళం అన్నట్టు. ఇక మేమే మెటీరియల్ తీసుకొచ్చుకొని మా డ్రెస్లో కుట్టుకుంటా అది ఎట్లా వచ్చినా మంచిది, ఎట్లాగో వేసుకుంటాం కదా అని స్టిచ్చింగ్ చేసుకునేటోళ్ళము. అట్లనైతే నా బ్లౌజులు నేనైతే ఇప్పటివరకు కుట్టుకోగలుగుతున్నా అన్నట్టు. ఇక అట్లా వేసుకుంటే మనకు కొంచెం బెనిఫిటే కదండి. ఇప్పుడు స్టిచ్చింగ్ కాస్ట్ ఏమైనా తక్కువ ఉన్నదా, నార్మల్ బ్లౌజ్కైనా 150 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక ఓకే అండి. ఇప్పుడు నెక్స్ట్ అయితే మా పెద్ద యారాలు అయితే ఇక్కడ పరమాన్నం వండుతుంది మా చిన్నోని కోసం, బెల్లపన్నము. మంచి అన్నాన్ని మెత్తగా ఉడకబెట్టిన తర్వాత అందులోనైతే బెల్లాన్ని కరిగించి పోసుకుంటుంది. ఎందుకంటే బెల్లంలో డస్ట్ బాగున్నది, అందుకే కరిగించింది. ఇక నేనైతే కొన్ని వెజిటేబుల్స్ స్టీమ్ బాయిల్ చేసుకున్నా. ఇక పాయసం అయిపోయింది, ఆ తర్వాత బెల్లపన్నం అయిపోయింది. ఇక మా
ఇంట్లో వాళ్ళందరూ ఈవినింగ్ టైంలో వచ్చిన తర్వాత అందరికి గ్లాసులలో పోసి ఇచ్చినాము. ఇక మా అత్తమ్మ వాళ్ళందరూ అయితే చిన్నోనికి మంచిగా ఉగ్గు తినిపించారు అన్నట్టు. జస్ట్ పరమన్నము ఒక 2-3 మెతుకులు నోట్లో పెట్టిర్రు అంతే. వాడికి అప్పటికే ఫుల్ నిద్ర వచ్చింది, చిరాకు పడ్డాడు. ఇక నేనైతే ఆ క్లిప్స్ అయితే ఏం యాడ్ చేయట్లేదు, ఎందుకంటే వీడియోస్ ఏం తీసుకోలేదన్నట్టు ఆ టైంలో. నార్మల్గా ఇక ఆ వీడియోస్ వద్దు ఏమద్దు అన్నట్లే ఇంట్లో వాళ్ళమైతే తినిపించినాము. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్